వెల్కమ్ టు మీ ప్రెమిల రెసిపీస్. ఇవాల్టి ఎపిసోడ్లో నేను మీకు చెప్పబోయే రెసిపీ వచ్చేసి పీతల పులుసు అండి. ఈ పీతల పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి. అంతేకాకుండా చాలా తక్కువ టైంలో దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామా? ముందుగా ఈ పీతల పులుసును తయారు చేయడం కోసం ఒక 1/2 కేజీ పీతలను తీసుకుని వాటి కాళ్ళని సెపరేట్ చేసేసి వీటిని శుభ్రంగా 4-5 సార్లు కడుక్కోవాలండి. తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకుని మనం నీళ్ళల్లో నానబెట్టుకోవాలన్నమాట. తర్వాత ఏం చేయాలంటే ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో 2 మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకోండి. మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. తర్వాత ఒక 3-4 పచ్చిమిర్చిని కూడా చీలికల్లాగా కట్ చేసుకుని మనం వీటిని వేసుకుని వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో మనం చిటికెడు మెంతుల్ని వేసుకోవాలండి. ఇలా మెంతుల్ని వేసుకోవటం మూలంగా పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి చక్కగా మగ్గిన తర్వాత ఇందులో ఒక టొమాటోని తీసుకుని దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మనం వేగనివ్వాలండి. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. మనం ఈ టమాటా ముక్కల్ని కూడా చక్కగా ఉడకనివ్వాలండి. ఈ టమాటా ముక్కలు చక్కగా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా పీతలు, ఆ పీతల్ని వేసుకోవాలండి. పీతల్ని వేసుకున్న తర్వాత మనం ఇందులో రుచికి సరిపడా ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం ఇవన్నీ వేసుకుని ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 10 నిమిషాల సేపు ఉడికించుకోవాలండి. 10 నిమిషాల తర్వాత మనం మూత తీసి మళ్ళీ మనం ఒకసారి కలుపుకుని ముందుగా మనం నానబెట్టుకుని ఉంచుకున్నాం కదా చింతపండు, ఆ రసాన్ని తీసి వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో ఒక 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుని కలుపుకోవాలండి. తర్వాత ఇందులోనే 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. తర్వాత 2 రెమ్మల కరివేపాకు, అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా పౌడరు వేసుకుని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకుని మనం దీన్ని చక్కగా ఉడకనివ్వాలన్నమాట. నూనె పైకి తేలేంత వరకు దీన్ని ఉడకనివ్వాలండి. ఒక 10 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూస్తే గనక చక్కగా పీతలు ఉడికి నూనె పైకి తేలుతుందండి. ఇప్పుడు ఇందులో చివరిగా మనం సన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీరని యాడ్ చేసుకోవాలండి. అంతేనండి, ఎంతో ఘుమఘుమలాడేటువంటి పీతల పులుసు రెడీ అయినట్లే. ఇది మీ అందరికీ తప్పకుండా నచ్చే రెసిపీ అండి. ఒకసారి మీ ఇంట్లో కూడా నేను చెప్పినట్లుగా ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ప్రెమిల రెసిపీస్లో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ఫుడ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.